ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వెంటనే డొనాల్డ్ ట్రంప్కి కోపం వచ్చేసిందనమాట. దాంతో ప్రపంచ దేశాలపై మళ్ళీ 10% అదనపు టారిఫ్లు విధించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా అంటే ఆర్డర్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ సైన్ చేశారనమాట. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. అమెరికా అధ్యక్షుడు గడువు 4 సంవత్సరాలు. ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా 2 టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదు అనమాట. అంటే నెక్స్ట్ 2.5 ఇయర్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారో, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో ఎవరు ఊహించలేరు. కాబట్టి నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా దేశాలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఫ్రమ్ డొనాల్డ్ ట్రంప్ అనమాట. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాల్సిందే. అది తప్పదు. ఏ టైంలో ఆయనకు ఆగ్రహం వస్తుందో, ఏ టైంలో ఆయనకు సంతోషం వస్తుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి దేశాలన్నీ కూడా మిత్ర దేశాలు, శత్రు దేశాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా అమెరికాకి శత్రువు అయితే కొంత కష్టం, మిత్రుడు అయితే మరీ కష్టం. ఎందుకంటే అమెరికా మిత్ర దేశాన్ని ఎప్పుడు దూరం చేసుకుంటూ ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తో ఎవరికి తెలియదు కాబట్టి.